హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము మలాయ్ చికెన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో కడిగి పెట్టుకున్న చికెన్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని బాగా కలుపుకొని 30 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి అందులో కాస్త ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి ఒక చిన్న సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 పచ్చిమిర్చి, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. అలాగే కాస్త కాజుని కూడా వేసుకొని ఆయిల్లో ఉల్లిగడ్డ రంగు అనేది చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. సో కాస్త కలర్ మారింది కదా, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాము. సో ఇప్పుడు అదే ప్యాన్లోకి కాస్త ఆయిల్ని వేసి 3 లవంగా 3 ఇలాచి వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆయిల్లో వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మంట అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ పైనకి తేలేంత వరకు ఫ్రై చేసుకుందాము. చక్కగా ఆయిల్ పైనకి తేలిపోయిందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాము. ఇందులో వాటర్ కూడా ఏం యాడ్ చేయనక్కర్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి చక్కగా ఉడికిపోతుంది. సో ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. సో ఒకసారి బాగా కలుపుకొని చక్కగా మూత పెట్టేసుకొని చిన్న మంట పైన 5 to 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. చూసారా, చక్కగా ఉడికిపోయి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంత సాల్ట్ని కూడా వేసుకుందాము. సో ఒకసారి మళ్ళీ కలుపుకొని పెట్టుకుందాము. ఆ తర్వాత ఇందులోకి చిన్న గ్లాస్ పెరుగుని కూడా వేసుకుందాము. సో పెరుగు అనేది కర్రీలో బాగా మిక్స్ అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న క్యూబ్ సైజ్ బటర్ని కూడా కట్ చేసి వేసుకుందాం. బటర్ వేయడం వల్ల కర్రీ టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుందండి. సో బటర్ వేసుకొని బాగా కలుపుకొని చిన్న మంట పైన చక్కగా ఆయిల్ పైనకి తేలేంత వరకు ఉడికించుకుందాము. అంతే, ఇప్పుడు ఆయిల్ పైనకి తేలింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి. అంతే, వీడియో. బాయ్ బాయ్.